ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పిఏకు వినతి పత్రాన్ని అందజేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశాలు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే పిఏ జనార్దన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సిఐటియు జిల్లా కోశాధికారి జి భాస్కర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆశాల సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలని, అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఫిక్స్డ్ వేతనం 18,000 ప్రకటనతో పాటు ఇతర సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆశా వర్కర్లకు ప్రమోషన్, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించామని, ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీ ఆశాల సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదకలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆశాలను విస్మరిస్తున్నారని విమర్శించారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఆశా వర్కర్లందరికీ ఫిక్స్డ్ వేతనం 18,000 వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల వర్ధిల్లాలి. ఆశా వర్కర్ల ఐక్యత పరిష్కరించాలి. ఆశాల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే అమలు చేయాలి. ఆశాలకు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వెంటనే అమలు చేయాలి. అందరూ వీళ్ళ పక్షాన మాట్లాడాలనేది వినతి. అన్న ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశాల సమస్యలు రేపు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీరి సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తి ఫిక్స్డ్ వేతనం కోసం చర్చ చేయాలని చెప్పి కోరుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసి ఎమ్మెల్యే గారి క్యాంపు సిబ్బందికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఫిక్స్డ్ వేతనాన్ని వెంటనే అమలు చేసే పద్ధతిలో చర్యలు చేపట్టాలని, వారితో పాటు స్థానిక సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. జాబ్ షాట్కు సంబంధం లేనటువంటి అనేక రకాల పనులు చేయిస్తూ ఈరోజు ఆశా వర్కర్ల పైన శ్రమదోపిడికి పాల్పడుతూ ఉన్నటువంటి పరిస్థితి కూడా అధికార యంత్రాంగంలో ఉంది. కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే చట్టపరమైనటువంటి హక్కులు కల్పించే పద్ధతిలో జాబ్ చాట్ పద్ధతిలో పనిచేయించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా రేపు అసెంబ్లీ సందర్భంగా వీళ్ళ సమస్యలు లేవనెత్తి ఈ సమస్యల పరిష్కారం కోసము చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే అసెంబ్లీ సమావేశాల కంటే ముందే వీళ్ళ ఫిక్స్డ్ వేతనాన్ని కనుక జీవో రూపంగా ప్రకటించకపోతే అసెంబ్లీ సందర్భంగా అయినా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు దిగుతామని చెప్పి సిఐటి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఎలక్షన్లకు ముందు మేము ధర్నా చేశాము. మా టెంట్ కాటకు వచ్చి మాకు నిమ్మరసం ఇచ్చి మేము ఫిక్స్డ్ చేస్తాము, మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఫిక్స్డ్ చేస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో పెట్టారు 18,000 ఇస్తాము, మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తామని. వచ్చి 1 ఇయర్ అవుతుంది, మాకు ఫిక్స్డ్ వేతనము చేయలేదు. రాబోయే కాలంలో మేము ఆశా వర్కర్లం ఆల్రెడీ మేము సమ్మె అప్పటికి పూర్తిగా విరమించలేదు. మళ్ళీ ఎలక్షన్ల తర్వాత మేము ప్రభుత్వానికి 1 ఇయర్ నుంచి టైం ఇస్తున్నాము, చేస్తారో ఏమో అని చూస్తున్నాము, కోలుకోవాలి ప్రభుత్వం అని. ఆ విధంగా అయినా కానీ మా గురించి ఏం చర్చలేని మాట్లాడతలేదు. ఈ రాబోయే కాలంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో మా గురించి చర్చ ఫిక్స్డ్ వేతనం చేయకపోతే మేము సమ్మెకు కూర్చుంటామని ఫిక్స్డ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.